లేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కానీ నిన్న జరిగిన ఫిజికల్ టాస్క్ చూసిన తర్వాత అయితే నాకు ఒక్కటైతే క్లియర్ గా అర్థమైంది, ఎవ్వరు తగ్గేదే లే ఇక్కడ. అసలు ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మని కొట్టేద్దామని. టాప్ 50. లీడర్ ప్రియా గారు ఈరోజు ఆటోమేటిక్ గా లీడర్ అవుతారు. What an advantage. ఏం తిరిగిందిరా నీ సుద్దల గుడి. ఆ 7 నుంచి మాత్రమే మోస్ట్ స్ట్రాంగెస్ట్ అని అనుకుంటున్న ఒక కంటెస్టెంట్ ని నీ టీమ్ లోకి నువ్వు చేర్చుకోవాలి. హరీష్ గారు. హరీష్ ఎందుకు? నేనంటే నీకెందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఇన్ వాట్ వేస్? ఇన్ ఆల్ వేస్. నిన్న గేమ్ కూడా ఆడలేదు కదా. మేము ప్రిపేర్ అయి ఉన్నాం. మైండ్ గేమ్స్ వస్తే తనని, మైండ్ గేమ్ అని చెప్పలేదే, చెప్పాము. అంటే నెక్స్ట్ ఫిజికల్ కాకుండా లాజికల్ ఏమన్నా వస్తే తనని. ఇంటెలిజెంట్ ఫెలో. అంటే నిన్న ఫిజికల్ టాస్క్ లా మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళకు లాజిక్ ఉండదంటవా? వాళ్ళు ఆడలేరా? మరి అంత కాకరపోతుగడ్లా కనిపిస్తున్నానా? 2 నిమిషాలు ఎప్పుడైని అని మీరు మైండ్ లో క్యాల్కులేట్ చేసుకొని డబ్బాలోంచి బయటికి రావాలి. ఓకే ఓకే, అర్థమైంది. ట్విస్ట్ ఏంటంటే, సో లీడర్ ఎవరు అంటే 9th పొజిషన్ లో వచ్చిన వాళ్ళు లీడర్ అవుతారు. 9వ పొజిషన్ ఎప్పుడో లేచేసారులే, మిగతా వాళ్ళు ఇంకా లేచేసేయచ్చులే. ఓ లాస్ట్ లేస్తే కూడా బొక్కడిపోతారు. ఏమన్నా పోయకాలా నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే? సరిగా మాట్లాడరాదా? ఫస్ట్ నిల్చున్నది ఎవరు? షాకిబ్. షాకిబ్, యు ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్. మీరు చెప్పండి, లాస్ట్ లో నిల్చొని ఈ ఆట నుంచి తప్పుకుంటుంది ఎవరు? మిస్టర్ మనీష్. ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని? గెలవాలనే ఆశ ఉంటే చాలదా మావా? లేదు మామ, ఆట కూడా తెలవాలి. మనీష్ గారు, ఎస్పెషల్లీ మీ మీద మాకు ఎన్ని హోప్స్ ఉన్నాయనంటే ప్రతి ఆటలో డిసప్పాయింట్ చేస్తున్నారు మీరు. నువ్వేదో పెద్ద పీకుడు గడువు అనుకున్నాను. వెళ్ళు. ఎవరు 9th నుంచున్నారు? ఆన్సర్ చెప్పండి. దివ్య. మీకు దివ్య. ఫర్ యూ? డాలియా. అరే నీ అబ్బా. కరెక్ట్ నిర్ణయానికి రండి. డాలియా. ఆపోనెంట్ లీడర్ గా ఎలెక్ట్ అయింది ఎవరో కాదు, ఇట్ ఇస్ డాలియా. క్లాప్స్ బా.